అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఓ ఇద్దరు భార్యాభర్తలు న్యాయస్థానానికి వెడితే అక్కడ ఇద్దరిట్లో అత్యధిక హక్కులు మహిళలకే ఉంటాయి. అయితే మహిళల సంరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కొందరు మిస్యూజ్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ భార్యమని తన భర్తతో వరకట్నం వేధింపులు కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వరకట్న నిషేధ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని, వెంటనే వాటిని మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. వీటిని అడ్డుపెట్టుకొని తన భార్య వేధింపులు తట్టుకోలేక మరణిస్తున్నానని సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టి మరీ చనిపోయాడు. అయితే ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఫోటోగ్రాఫర్ నితిన్ పై అతని భార్య రాజస్థాన్లో ఇటీవల వరకట్న వేధింపుల కేసు అనేది నమోదు చేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గదిలో లభించిన సూసైడ్ నోటులో పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించాడు. అవేంటంటే, తన భార్య రాజస్థాన్లో అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, ఆమె తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి కేసును ఉపసంహరించుకోవడానికి డబ్బు డిమాండ్ చేశారని అందులో చెప్పాడు. తన భార్య పెట్టిన తప్పుడు కేసుల వల్ల తీవ్ర అన్యాయానికి గురవుతున్నానని సూసైడ్ నోట్లో చెప్పాడు. అంతేకాకుండా మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం దానిని మార్చాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఇక మహిళా చట్టాలను మార్చకపోతే ప్రతిరోజు తన మాదిరిగానే ఎంతో మంది పురుషులు, వారి యొక్క కుటుంబాలు నాశనమవుతాయని విజ్ఞప్తి చేశాడు. అయితే దేశంలోని యువత ఎవరూ కూడా పెళ్లి చేసుకోవద్దని సూసైడ్ నోట్లో పిలుపునిచ్చాడు. ఒకవేళ మీరు వివాహం చేసుకుంటే తన మాదిరిగానే బెదిరింపులకు గురవుతారని యువతకు సందేశం ఇచ్చినట్లు భంగంగా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సియారాం గుర్జర్ మీడియాకు తెలిపారు. దీంతో మృతుడి భార్య, ఆమె తల్లి, ఆమె ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అయితే మహిళలపై ఉన్న హక్కులకు సంబంధించి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్ చేయండి.